ఈ వార్త కనిపిస్తుంది. భూములపై డిజిటల్ సర్వేనంట ప్రభుత్వం సారీ భూములపై డిజిటల్ సర్వే ప్రభుత్వ ప్రైవేటు భూముల హద్దుల నిర్ధారణకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు అవుతున్నదట. తొలుత షేర్లింగంపల్లి గండిపేట మండలాల్లో సర్వే, ఆర్టీఓ కార్యాలయంలో లీగల్ సెల్ ఏర్పాటుకు కసరత్తు, భూముల పరిరక్షణకు పకడ్బందీగా కార్యాచరణ, జిల్లాలో మొదలైన ప్రభుత్వ భూముల ఆన్లైన్ ప్రక్రియ. రంగారెడ్డి జిల్లాలో కోట్ల విలువైన భూముల అక్రమార్కుల చేతిలోకి వెళ్ళిపోయి ఈ తంతు యథావిధిగా కొనసాగుతూనే ఉంది. సో రియల్ వెంచర్లు పుట్టగొలుగులా వస్తుండగా కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మరీ వెంచర్లు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల అసైన్డ్ భూములను సైతం ఆక్రమిస్తున్నారట్టు, అన్యాక్రాంతం చేస్తున్నారట్టు ఈడ మనకు వార్త కనిపిస్తూ ఉంది. అన్యాక్రాంతం కాకుండా అధికార యంత్రాంగం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ నిత్యం ఎక్కడో ఒక చోట భూములు అన్యాక్రాంత ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా భూములు డిజిటల్ సర్వేను చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుండగా డిజిటల్ సర్వేతో భూములు అద్దులు తేలే అక్రమాలకు చెక్ పెడుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. అక్రమార్కుల మాయాజాలం హైదరాబాద్ నగరంతో పోటీ పడుతూ దినదిన అభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి జిల్లాలో భూములకు కోట్ల ధర పలుకుతున్నది. రోజు రోజుకు భూముల విలువ పెరుగుతుండటంతో అక్రమార్కులు కన్ను ప్రభుత్వ భూములపై పడింది. సరైన పర్యవేక్షణ లేక ఇప్పటికే వేల ఎకరాల భూములు అక్రమాలకు గురయ్యాయి. ఇంకా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. కబ్జా కాదేదే అనర్హత అన్నట్లు అసైన్డ్ దేవాదాయ భూదాను పోరంబోకు అటవీ భూముల్లో కబ్జా కాండాను సాగిస్తున్నారు. చాలా చోట్ల అక్రమాల వెనక కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు ఉండడంతో భూ దందాలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలుగా అప్డేట్ అయిన చోట్ల జీపీ పర్మిషన్లతో అక్రమ తంతులు నడిపిస్తున్నారు. ధరణి వచ్చాక భూ అక్రమాలు మరింతగా పెరిగాయి. ఒక గండిపేట మండలంలోనే 150 ఎకరాలుగా వివాదం నడుస్తున్నది. రికార్డులు మరిచి ధరణి పోర్టల్లో కొందరు తమ పేర్లను ఎక్కించుకున్నారు. షేర్లింగంపల్లి ప్రాంతాల్లోనూ 243 ఎకరాల్లో భూ వివాదాల్లో ఉన్నాయి. ఇక నెక్నాపూర్ చెరువు సమీపంలోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో ధరణిలో నమోదు చేయించుకొని కొందరు పాస్ పుస్తకాలు సైతం పొందారు. ఆయా భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో భూ ఆక్రమణలు ఎన్నో ఉన్నాయి. రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, ఎల్బీనగర్, శంషాబాద్, గండిపేట, మోహినాబాదు, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల అక్రమాల చెరలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన సుమారు 500 ఎకరాలకు పైగా భూములు కోర్టులో వివాదాల్లో నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు క్లియర్గా కూడా తెలవాలి, భూములపై డిజిటల్ సర్వే ప్రభుత్వ ప్రైవేటు భూముల హద్దులు నిర్ధారణ జరుగుతున్నదట. ఈ వార్త మొత్తం చదివితే మనకి ఏమర్థమైంది? ఏం అర్థం కాలేదా? ఒకటి క్లియర్గా అర్థమవుతా ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేల ఎకరాల భూమి ఏదైతే పోరంబోక్ భూమి, భూదాన్ భూమి, అసైన్డ్ భూమి, ఇట్లా చాలా భూమి, దేవాదాయాల భూమి, ఇట్లా చాలా రకాల భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి. కబ్జాకు గురవుతున్నటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా డిజిటల్ సర్వే చేసి హద్దులు పెట్టి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ప్రభుత్వ ల్యాండ్ అంటూ ప్రభుత్వ ల్యాండ్లకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చేందుకు ఇక్కడ క్లియర్గా ఒక డిజిటల్ సర్వే చేయబోతున్నారు. ఆ సర్వే ద్వారా అక్రమార్కులను తరిమి కొట్టేందుకు, అక్రమార్కుల చెర నుంచి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసిందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ భూములు కబ్జా చేస్తుంది ఎవరని ఆలోచన చేస్తే ఇలా ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు, కొంతమంది ఇక బాగా బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్లు, వీళ్ళు తప్ప ఎవరు ప్రభుత్వ భూములు కబ్జా పెడతలే. రోజు పొట్ట కూలి కోసం పోయేటువంటి అడ్డముది కూలి ఇలా ప్రభుత్వ భూమిని కబ్జా పెడతలే. ఓ రైతన్న ఇవాళ కబ్జా పెడతలే. ఓ విద్యార్థి ఇవాళ ప్రభుత్వ భూమిని కబ్జా పెడతలే. ఓ మధ్యతరగతి కుటుంబం ఇవాళ ప్రభుత్వ భూమిని కబ్జా పెడతలే. మరి కబ్జాలు పెడుతున్నది ఎవరయ్యా అంటే, కబ్జాలకు సహకరిస్తుంది ఎవరయ్యా అంటే, కబ్జాలను ప్రోత్సహిస్తుంది ఎవరయ్యా అంటే బరాబర్ ప్రజాప్రతినిధులే, బరాబర్ రెవెన్యూ అధికారులే, బరాబర్ కొంతమంది కలెక్టర్లే. ఎక్కడ కూడా సామాన్యుడు కబ్జా పెడతలే, ఎక్కడ కూడా సామాన్యుడు కబ్జాలని ప్రోత్సహిస్తలే. ఇలా కబ్జాలు చేస్తున్నంత కూడా బడా బాబులే, బలిసిన బాబులే, బిజినెస్ మ్యాన్లే ఇవాళ కబ్జాలు పెడుతున్నారు. సో క్లియర్ అర్థమవుతున్నది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు కలెక్టర్గా పనిచేసినటువంటి అమయ్ కుమారు ఇలా ఈడీ విచారణలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి విషయాలు, బయటకు వచ్చినటువంటి విషయాలు చూస్తే ఆశ్చర్యానికి గురైనాయి. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ప్రభుత్వ భూముల్ని పట్టా భూములుగా మార్చేందుకు ఎనుమోసులు ఇచ్చారు, సంతకాలు పెట్టిరు. రాజకీయ నాయకుల బావలకు, బామర్దులకు, వాళ్ళ ఎనుకోనికి, ముంగలోనికి సంతకాలు పెట్టి ప్రోత్సహించినటువంటి సందర్భాలు లేవా? ఆ విచారణలు ఎదుర్కొంటలేరా? ఇప్పుడు
సో మరి ఈ డిజిటల్ సర్వేలు ఎంతవరకు ప్రభుత్వ భూముల్ని కాపాడుతాయో చెప్పలేం. ఎందుకంటే కంచే చేను మేసినట్టుగా, చేనుకు ఒక ప్రొటెక్షన్గా కంచె వేస్తే ఆ కంచెని చేను మేసినట్టుగా ఇలా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులు, అధికార పక్షంలో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇలా వ్యవహరిస్తూ ఉంటే మీరు ఎన్ని డిజిటల్ సర్వేలు చేస్తే ఏం లాభం, ఎన్ని హద్దులు మీరు నిర్ధారిస్తే ఏం లాభం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మారాలి, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మారాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, సిబ్బంది కొంతమంది మారాలి. వాళ్ళు మారితే కదా ఈ ప్రభుత్వ భూమిని కాపాడేది. వాళ్ళు మారకుండా హద్దులు పెడతాం, డిజిటల్ సర్వేలు చేస్తామంటే ఇక భగవంతుడు వచ్చినా కూడా ఈ కబ్జాల్ని ఆపలేడు. రైట్.